ఇప్పుడే అందిన వార్త కలెక్టర్ను చితకబాదిన ప్రజలు తెలంగాణలో తీవ్ర ఆందోళన ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో లంగచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఫార్మా విలేజ్కు భూసేకరణ కోసం ప్రజా అభిప్రాయం తెలుసుకోవడానికి లగచర్ల వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు చేదు అనుభవం ఎదురైంది. కలెక్టర్కు స్థానికుల నిరసన సెగ గట్టిగా తగిలింది. ఆయనపై గ్రామస్తులు, రైతులు దాడులు చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై లగచర్ల, పోలిపల్లె, దుందియాల, లగచర్ల తండాలోని ప్రజలు అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కలెక్టర్ ప్రతీక్ జైన్, తహసీల్దార్, ఇతర అధికారులు వెళ్లారు. వారిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఒక మహిళ కలెక్టర్పై చేసి చేసుకుందని కూడా సమాచారం. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులంతా కూడా అక్కడికించి వెనుదిరిగారు. దీంతో లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కలెక్టర్ అధికారుల గ్రామానికి రాగానే వారికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఆయన పైకి దూసుకెళ్లారు. కలెక్టర్ మాట్లాడే ప్రయత్నం చేసినా వినిపించుకోవడం లేదు. పరిస్థితులు చేయి దాటేలా కనిపించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కలెక్టర్ను అక్కడ నుంచి పంపించేశారు. అయినా ఆగని రైతులు, ప్రజలు కర్రలు పట్టుకొని అధికారుల వాహనాలపై వెంటపడి మరీ దాడి చేశారు. అయితే కలెక్టర్ అధికారులు సరైన బందోబస్తు లేకుండా వెళ్లడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందని కొందరు అంటున్నారు. పోలీసులు భద్రత పెద్దగా లేదని గమనించడంతోనే ఆందోళనకారులు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారని అంటున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.